నమస్తే శివరావు గారు. నమస్తే అండి. శివరావు గారు, జనరల్‌గా ఏంటంటే డివోర్స్ తీసుకోవాలి అంటే 2 పర్సన్ మ్యూచువల్ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ భార్య అనుమతి లేకుండా భర్త డివోర్స్ తీసుకోవచ్చా? అంటే నార్మల్‌గా మన దగ్గర ఎలా ఉంది అననంటే ఫస్ట్ అమ్మాయి డివోర్స్‌కి అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. బట్ ఎవరైతే హస్బెండ్స్ ఉన్నారో హస్బెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో అండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి పాయింట్స్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క హస్బెండ్, ప్రతి ఒక్క వ్యక్తి అమ్మాయి కన్సెంట్ లేకుండా కూడా డివోర్స్ తీసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి అప్రోచ్ కావాలి డివోర్స్కి అనేది ఏమీ లేదు ఇక్కడ. ఏంటంటే అబ్బాయి కూడా ఇప్పుడు నార్మల్గా అమ్మాయి ఉందండి, కాపురానికి రావట్లేదు, కాపురానికి రమ్మని చెప్పేసి అడిగినాడు, రావట్లేదు. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు? సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఆర్సీఆర్ అనే మనకు ఒక ప్రొవిజన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని అమ్మాయిని కాపురంకి రమ్మని చెప్పేసి పిలవచ్చు. అప్పుడు అమ్మాయి నేను రాను అనడానికి లేదు, ఇంకా ఖచ్చితంగా అమ్మాయి కాపురానికి రావాల్సిందే. లేదంటే ఒక సరి అయినటువంటి రీజన్ చూపెట్టాలా. ఏ రీజన్ లేకుండా కాపురానికి రాను, మొగుని నేను పరేషాన్ చేస్తా అని చెప్తే ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి దానికి. సో డివోర్స్ తీసుకోవచ్చు, ఆ గ్రౌండ్ మీద తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు అడాల్టరీ ఉంటుంది, అడాల్టరీ అమ్మాయి వేరే వారితో నేను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా ఉన్నది అనుకున్న క్రమంలో కూడా ఈ అబ్బాయి ఆ గ్రౌండ్ని బేస్ చేసుకొని డివోర్స్ తీసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా ఏంటి అంటే డిఫరెంట్ గ్రౌండ్స్ ఉంటాయండి. మనం ఏంటంటే ఫస్ట్ భయపడొద్దు, ఫస్ట్ భయపడకుండా మనం ఫేస్ చేయాలి. ఇప్పుడు క్రుయాలిటీ ఒక గ్రౌండ్ ఉంది, అడాల్టరీ ఒక గ్రౌండ్ ఉంది, ఇట్లా నెంబర్ ఆఫ్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు మనకి. అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. ఏదో ఒక గ్రౌండ్ బేస్ చేసుకొని ఒక ప్రాపర్ గ్రౌండ్ తో ఒక 2 సంవత్సరాలు అబ్బాయి అమ్మాయి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటున్నారు, కలిసి ఉండట్లేదు, కలిసి ఉన్నా మళ్ళీ కలిసి ఉండే అవకాశం లేదు. సో అట్లాంటి సందర్భంలో డివోర్స్ తీసుకోవచ్చు. సార్, ఇక్కడ అమ్మాయిదే మిస్టేక్ లేదు, అబ్బాయి కావాలని చెప్పేసి అమ్మాయికి డివోర్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. సో ఆ టైంలో అంటే ఇప్పుడు ఒకటండి, భార్యాభర్తల సంబంధం అనేది ఏదో 1-2 రోజులకు సంబంధించిన సంబంధం కాదు, లేకపోతే అదేమో యుద్ధం కాదు. అదొక పవిత్రమైన బంధము. ప్లస్ ఏంటి అంటే ఆడమగ ఇద్దరు ఇష్టంతో కలిసి ఉంటేనే ఏ రిలేషన్ అయినా బాగుంటది. సో ఇప్పుడు ఒకరికి ఇష్టం లేదు, ఒకరికి ఇష్టం ఉంది అంటే బలవంతంగా అయితే కాపురాలు నిలబడవండి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇష్టం లేదు అన్న వ్యక్తితో డివోర్స్ ఇవ్వడమే సరైన పద్ధతి. ఎందుకంటే ఇష్టం లేదు అనుకున్నప్పుడు వాడితో మనం సంసారం చేయలేము. కొంతమంది ఏంటంటే సార్, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం సైకోస్ లా కూడా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. లైక్ అంటే డివోర్స్ అనేసరికి వద్దొద్దు కాంప్రమైజ్ అవుదాము, నీకు నచ్చినట్లు నేను ఉంటాను, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసేసి అని నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మేబీ అది వైఫ్ అయినా అవ్వచ్చు, హస్బెండ్ అయినా అవ్వచ్చు. సో కొంచెం సాడిజం చూపిస్తూ, లైక్ ఒక రకంగా చెప్పాలి అంటే మూడ్ స్వింగ్స్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళ నుంచి ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి? అంటే మీరు వైఫ్ నుండి ప్రొటెక్షన్ అంటున్నారా, హస్బెండ్ నుంచి ప్రొటెక్షన్? ఎవరి నుంచి అయినా అంటున్నాను. సో ఏంటి అంటే ఇక్కడ ప్రొటెక్షన్ విషయానికి వస్తే చూడండి, ఇప్పుడు మీకు ఒక వ్యక్తితో పడట్లేదు అనుకున్నప్పుడు ఆ వ్యక్తితో దూరంగా ఉండడమే సైకలాజికల్గా అయినా మెంటల్గా అయినా ఏదైనా కరెక్ట్ అయిన పద్ధతి. సో ఆయన సైకలాజికల్గా బిహేవ్ చేస్తున్నాడు, లేదా ఆమె సైకిక్గా బిహేవ్ చేస్తూ ఉన్నది, మార్చుకుంటాను, ఆ ఓపికలు మీకు ఉంటే సంతోషం, వెళ్ళండి కూడా. అంత ఓపిక లేదు అనుకున్నప్పుడు మీకు మీరుగా దూరంగా ఉంటాయి. ఎందుకనంటే దూరంగా ఉండాలి అని ఎందుకంటున్నాను అంటే ఇక్కడ కలిసి ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతాయి, లేకపోతే ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం అవుతుంది అనుకున్న క్రమంలో. నార్మల్గా కలిసి ఉండడానికే ఎవరైనా ఇష్టపడతారు, ఐ మీన్ కలపడానికే ఇష్టపడుతూ ఉంటారు అనమాట. మా లాంటి అడ్వకేట్స్ కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, విలేజ్ ఎల్డర్స్ కావచ్చు, వీరేంటంటే కలపడానికే ప్రయత్నం చేస్తారు కామన్గా. సో అన్ని రకాలుగా పంచాయతీలు చేసి, అన్ని రకాలుగా అందరినీ సిట్టింగ్స్ పెట్టేసి, అన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్పిన తర్వాత చివరాఖరికి పోలీస్ స్టేషన్లు, కౌన్సిలింగ్లు, పెద్ద మనుషులు ఇవన్నీ అయిపోయిన తర్వాత కోర్టుకు వస్తారండి. డైరెక్ట్గా ఎవరు కోర్టుకు రారు. సో డివోర్స్కి సో ఏంటంటే లీగల్ సపరేషన్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్ని కంటిన్యూ చేయడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం కొరకు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనకు హైకోర్టులో ఎలా అంటే రీసెంట్గా నాకు గుర్తుకున్నంత వరకు జార్ఖండ్ హైకోర్టు ఏంటి అంటే నార్మల్గా మెయింటెనెన్స్ వచ్చేసి అమ్మాయిలే వేస్తూ ఉంటారు. కానీ అబ్బాయి మెయింటెనెన్స్ వేస్తే కూడా అబ్బాయికి డబ్బులు ఇవ్వాలి, నెలకు 5,000 అని చెప్పేసి కూడా కోర్టులో తీర్పులు ఇచ్చి ఉన్నాయి.
ఓకే. సో ఇట్లాంటప్పుడు అబ్బాయిలే తర్వాత అప్రోచ్ అవ్వాలి, ఫస్ట్ అమ్మాయిలు అప్రోచ్ అవ్వాలి డివోర్స్కి అనేది ఏం లేదు. బట్ డివోర్స్ గ్రౌండ్ అనేది ప్రాపర్గా ఉండాలి. మీరు ఏ గ్రౌండ్ మీద వెళ్తున్నారు డివోర్స్కి అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే. సో ప్రాపర్గా గ్రౌండ్ అనేది క్రూయాలిటీయా, లేకపోతే అడాల్టరీయా, లేకపోతే డెజార్షనా, లేకపోతే ఇట్లాంటి ఏ గ్రౌండ్ అనేది మీకు ప్రాపర్గా తెలిసి ఉన్నప్పుడు సో మీరు మీ కౌన్సిల్ని, మీ అడ్వకేట్ని సంప్రదించి తద్వారా మీరు డివోర్స్ పొందొచ్చు. అంతేగాని చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, మంచి మంచి బ్యూరోక్రాటిక్స్ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ అమ్మాయి డివోర్స్ చేయాలా, ఫస్ట్ అమ్మాయి డివోర్స్కి అప్రోచ్ అవ్వాలా. ఇదొకటి రాంగ్ ఉంది జనాల మైండ్లో. అలా కాదు, అబ్బాయి కూడా డివోర్స్కి పోవచ్చు, డివోర్స్కి పోయి డివోర్స్ కూడా తీసుకోవచ్చు. అంత అమ్మాయి కన్సెంట్ ఉండాలి ఇట్లా ఖచ్చితంగా అనేది ఏమీ లేదు. సో మొత్తానికి ఏంటంటే డివోర్స్ తీసుకోవాలి అంటే ఏ రకంగా అయినా కానీ, ఎలాంటి నిందలైనా మోపి కానీ అబ్బాయిలు చాలా ఈజీగా డివోర్స్ తీసుకోవచ్చు అంటే అన్నమాట. ఇప్పుడు చూడండి, నిందలు అంటే ఖచ్చితంగా మనము ఒక ఆడపిల్లల మీద నింద మోపడం అయితే కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ గ్రౌండ్ బేస్ చేసుకొని తీసుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.